అనుకున్నంత అయ్యింది. ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ మిసైల్ ప్రయోగం తర్వాత రష్యా ఊరుకోలేదు. తన అణు విధానాన్ని మార్చుకోవడంతో పాటు తొలి ఐసీబీఎం ఖండాంతర క్షిపణిని ఉక్రెయిన్లోకి కీవ్ పై ప్రయోగించింది. దీంతో ఇక రాబోయే అతిపెద్ద ప్రమాదాలకు రష్యా శ్రీకారం చుట్టిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్షిపణితో అణ్వస్త్రాన్ని కూడా మోసుకుపోయేందుకు వీలుంటుంది. ఏది ఏమైనా ఇప్పటికే పాశ్చాత్య దేశాలు మూడో ప్రపంచ యుద్ధ భయంతో వణికిపోతున్నారు. ఓ రిపోర్ట్. ఉక్రెయిన్కు పాశ్చాత్య దేశాలు అందిస్తున్న సైనిక సాయంతో రష్యా మొదలుపెట్టిన పోరు ఇప్పటికే కొనసాగుతోంది. దీంతో ఆగ్రహంగా ఉన్న రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తాజాగా తమ అణ్వస్త్ర విధానంలో మార్పులు చేసింది. దీనికి కొనసాగింపుగా ఇవాళ ఉక్రెయిన్లోని కీవ్ పైకి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఉక్రెయిన్ రాజధానిపైకి ప్రయోగించిన ఈ ఖండాంతర క్షిపణి వాస్తవంగా అణ్వస్త్రాలు మోసుకెళ్లే సత్తా కలిగినది కావడంతో రష్యా రిహార్సల్స్ చేసిందా అన్న చర్చ మొదలైంది. అదే సమయంలో ఉక్రెయిన్తో పాటు ఆ దేశానికి అండగా ఉన్న పాశ్చాత్య దేశాలకు హెచ్చరిక పంపేందుకే రష్యా ఈ ప్రయోగం చేసిందన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్కు మద్దతిస్తున్న పాశ్చాత్య దేశాలకు జలకిచ్చేందుకే రష్యా న్యూక్లియర్ విధానం సవరించిందన్న చర్చ నేపథ్యంలో ఈ క్షిపణి ప్రయోగం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాపై దాడులను ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి క్రూయిజ్ బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతిచ్చిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ అణు విధానం సవరించారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కూడా ప్రయోగించడం కూడా జరిగిపోయింది. ఉక్రెయిన్పై రష్యా ఖండాంతర క్షిపణి దాడితో ఉక్రెయిన్కు మాత్రమే కాకుండా పాశ్చాత్య దేశాలకు రష్యా గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది. ఏకంగా ఐసీబీఎంతో దాడులు చేసింది. ఐసీబీఎం అనే వాటిని ఒక దేశం యుద్ధక్షేత్రంలో ప్రయోగించడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి. ఐసీబీఎం న్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకువెళ్తాయి, అంటే అణ్వస్త్రాలను మోసుకువెళతాయన్నమాట. రష్యా వీటిని ప్రయోగించడంతో ప్రపంచ దేశాలు షాక్కి గురయ్యాయి. వీటిని రష్యా తలుచుకుంటే ప్రపంచంలోని ఏ లక్ష్యాన్నైనా ధ్వంసం చేసేందుకు వీలుగా ఐసీబీఎం ఉంటుంది. ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ అండ చూసుకుని రష్యా మీదికి మిసైళ్లు ప్రయోగిస్తే ఫలితం వేరే విధంగా ఉంటుందని ప్రపంచ దేశాల అధినేతలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేక ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ దేశానికి తెర వెనుక అండదండలు అందిస్తున్నారని పాశ్చాత్య దేశాల్లోని ఓ వర్గం మీడియా కథనాలను ప్రచురిస్తోంది. బైడెన్ ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారు. తన పార్టీ అభ్యర్థి కమలా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన పరాభవంతో కుంగిపోతున్నారు. అందువల్లే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. అతడు ఇలాంటి పనులు చేస్తే చరిత్ర క్షమించదు. అమెరికా చరిత్రలోని అత్యంత హీనమైన అధ్యక్షుడిగా మిగిలిపోతారని పాశ్చాత్య దేశాల్లోని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ పరిణామాలపై పాశ్చాత్య దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే పలు దేశాలలో మూడో ప్రపంచ యుద్ధం లాంటిది వస్తే ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాంప్లెట్స్, మెయిల్ సందేశాలతో ఊదరగొడుతున్నారు. అయితే కీవ్పై రష్యా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి వల్ల ఉక్రెయిన్ రాజధానిలో ఏ మేరకు నష్టం జరిగిందో తేలాల్సి ఉంది. ఈ క్షిపణి డెనిపర్ నగరంలో పడింది. అయితే ఈ రకమైన క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా ఇంతవరకు ప్రకటించలేదు. అయితే క్షిపణి మాత్రమే కాకుండా X-47M2 కింజల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా రష్యా ప్రయోగించిందని సమాచారం. రష్యా ప్రయోగించిన ఐసీబీఎం క్షిపణిని దీర్ఘశ్రేణి ఆయుధంగా యుద్ధ నిపుణులు పరిగణిస్తారు. ఇది 5500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. ఈ క్షిపణిని సిలోస్ అంటే భూగర్భంలో కట్టుదిట్టమైన భద్రతతో ఏర్పాటు చేస్తారు. అవసరమైనప్పుడు లారీ లాంటి వాహనాలపై నుంచి ప్రయోగిస్తారు. సోవియట్ యూనియన్ సమయంలో రష్యా తొలిసారి 1957లో దీనిని ప్రయోగించింది. 1959లో అమెరికా కూడా ప్రయోగించింది. మొదట్లో దీనిని 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగించేవారు. ఇక ఇటీవల బైడెన్ ప్రభుత్వం రష్యా భూభాగంపైకి దాడులు చేసేందుకు ఉక్రెయిన్ దేశానికి దీర్ఘకాలిక క్షిపణులు అందించింది. అయితే ఈ నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. ఉక్రెయిన్పై న్యూక్లియర్ అటాక్ చేయడానికి సంతకం కూడా చేశారు. అంతేకాదు యుద్ధంలో ఉక్రెయిన్ దేశానికి సహకరించే దేశాలను తమ ప్రత్యర్థులుగానే భావిస్తామని పుతిన్ తీవ్ర స్వరంతో హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే కీవ్ ప్రాంతంలో అమెరికా, ఇతర దేశాలు తమ దౌత్య కార్యాలయాలను మూసివేశాయి.